హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ బ్యాచిలర్స్కి కానీ కొత్తగా వంట స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. సింపుల్గా ఎలా చేస్తానో చూసేయండి. సో ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసి దాన్ని ఒక బౌల్లో వేసి దాంట్లో ఇప్పుడు ఒక 2 tablespoons అల్లం పేస్ట్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసాక దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కారం, ఉప్పు అన్నీ వేసేసుకొని దీన్ని మంచిగా కలుపుకోండి. అది మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా 1 tablespoon ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు కుక్కర్లో ఒక 2 tablespoons ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి ఒక 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ మంచిగా వేగిపోయాక దీంట్లోకి సాజీరా, ఇలైచి, లవంగా అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ దీంట్లోకి యాడ్ చేసుకోండి. మటన్ యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిర్చిలు, అలాగే ఒక 2 టమాటాలు, కొద్దిగా పుదీనా అన్నీ వేసుకొని మూత పెట్టేసి దాన్ని కొద్దిగా మగ్గనివ్వండి. సో 2 minutes తర్వాత టమాటోస్ మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1 glass వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు దీనికి మూత పెట్టేసేయండి. ఒక 4 to 5 విజిల్స్ రానివ్వండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 minutes దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఈజీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ సరేండి, మీరు ఏం చేస్తున్నారు? స్పెషల్లీ బిర్యానీ తింటున్నారా? సో సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది.